మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి, ఆయన యొక్క మహాకృపను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మను బట్టి ఈరోజు వరకే, ఈ దినం వరకే మనమందరము కూడా క్షేమముగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుందాం. దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జయముగల దేవుడు, శక్తిగల దేవుడు, బలమైన వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, మారణ దేవుడు, మరువని దేవుడు. మనుషులండి మనం మారతాము. మనుషులండి మనము మన యొక్క ఆలోచనలు మారుతవి, మన యొక్క విధి విధానాలు మారుతవి. కానీ సృష్టి ఆరంభం నుంచి దేవుడు ఒకే రీతిగా, ఒకే విధంగా తన యొక్క ప్రణాళికలన్నీ కూడా ఒకే రకముగా ఏర్పాటు చేసుకుని మన ఎడల ప్రేమతో, ఆప్యాయత, అనురాగముతో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసుకుంటూ మనకు కావలసినన్నీ కూడా అనుగ్రహిస్తూ ఆయన యొక్క దయ వల్ల, ఆయన యొక్క కృప వల్ల మనమందరం కూడా ఈ భూలోకములో జీవించడానికి ఆయన ఏక మనసు గలవాడై ఉన్నాడనమాట. ప్రియులారా, ఏక మనసు, ఏక హృదయము, ఏక ఆత్మ. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణతో, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆ నమ్మికతో విశ్వసించండి, ఆరాధించండి, గణపరచండి అన్నాడు. ఒకే మనసు, ఒకే ఆత్మ, ఒకే దేవుడు. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఒకే ఒక దేవుడు. ఆయన పూర్ణయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆయన ఆరాధించాలి, గణపరచాలి. మరి అటువంటి దేవుడు మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ గణపరుస్తూ, ఆరాధిస్తూ, మహింపరుస్తూ ఆయన నామములో జీవించడానికి మనము పూనుకోవాలి. దేవుడు లేకుండా మనం లేం. ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే దేవుడు కాబట్టి, మారణ దేవుడు, మరువని దేవుడు కాబట్టి, మన యొక్క ఆలోచన మానియ, మన యొక్క పద్ధతులు మారిన, మన యొక్క విధి విధానాలు మారినప్పుడు కూడా ఆయన మారణ దేవుడు కాబట్టి, మన శ్వాసముతో, మన నమ్మికతో దేవునికి ఎప్పటికప్పుడే కృతజ్ఞతలు, వందనం తెలియపరుచుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ మనమందరము కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మనము దేవుని ఎంత మాత్రము కూడా విడనాడకూడదు. దేవుని యొక్క పనులు కానీ, ప్రార్థన యొక్క విషయంలో కానీ, విశ్వాసం యొక్క జీవితంలో కానీ అశ్రద్ధ చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. ప్రియులారా, ఎన్ని ఆటుపోటు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత ఆర్థిక పరిస్థితులు కృంగిపోయినా, కృషించిపోయిన కుటుంబ కలహాలతో ఎంత ఇదిగా చిన్న భిన్నం అయినప్పటికి కూడా దేవుని మాత్రం మనము విడనాడకూడదు. ఆయన్ని హత్తు పెట్టుకుని ఉండాలి. ఆయనకి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయనకి మొరపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రియులారా, మన యొక్క మొరను ఆలకించే దేవుడు. ఆయనకి సమస్తమంతా కూడా తెలుసు. సమస్తం ఎరిగినవాడు, హృదయాలను ఎరిగినవాడు, హృదయములను వేదన ఎరిగినవాడు, హృదయములను బాధను ఎరిగినవాడు. మనకున్నటువంటి రోగము కానీ, మనకున్నటువంటి వ్యాధి కానీ, మనకున్నటువంటి సమస్య కానీ, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, మనకున్నటువంటి కుటుంబ కలహాలు కానీ, మనకున్నటువంటి వ్యక్తిగత జీవితంలో ఎటువంటి అవరోధాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎరిగినటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. అవన్నీ కూడా ఎరిగినటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆ ప్రభుకే మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇహలోకములో మన యొక్క జీవితం శాశ్వతము కాదు. మనమందరము కూడా ఓ యాత్రికులు అన్నమాట. ఇహలోకంలో మనం ప్రయాణం చేసేవాళ్ళం. చూడండి ప్రియులు, నిజమే, మన యొక్క ప్రయాణము ఎక్కడ ముగించబడుతుంది? రోజులు గడిచే కొద్దీ మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ మనం ముందుకు వెళతానే ఉంటాం. ప్రియులారా, ఈ యొక్క ప్రయాణించే వాళ్ళు ఎక్కడో సాట ఆగిపోవాలి. విమానంలో ప్రయాణించే వాళ్ళు ఎక్కడో సాట ఆగాలి, దిగాలి. ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఎక్కడో సాట ఆగాలి, దిగాలి. ప్రియులారా, కారులో ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కడో సాట ఆగాలి, దిగాలి. పడవల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కడో సాట ఆగాలి, దిగాలి. అదేవిధంగా క్రైస్తవ యొక్క జీవితము కూడా ఈ ప్రయాణం అనేది ఒకసారి ముగించబడుతుంది. ఇహలోక ప్రయాణం అనేది ఒక ప్లేసులో, ఒక స్థలములో, ఒక రోజున, ఒక సమయంలో, ఒక గడియలో, ఒక దినమున, ఒక వారములో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో ఎక్కడో సాట అది ముగించబడుతుంది. అప్పుడు మనం ఇహలోకం నుంచి వెళ్ళిపోతాం. మన యొక్క గమ్యము శాశ్వతమైన గమ్యము, మనం నిరంతరముగా జీవించే స్థలము లేక ప్లేసు ఏంటంటే పరలోక రాజ్యం అన్నమాట. ఇహలోకంలో మనం శాశ్వతంగా జీవించలేం. ఇది తాత్కాలికమైనటువంటి జీవితం అన్న ప్రియులారా. తాత్కాలికమైన జీవితంలో
క్షణికమైనటువంటి జీవితంలో మనం ఉన్నాం కాబట్టి ఈ క్షణికమైన జీవితంలో, తాత్కాలిక జీవితంలో ఆవేశాలు పడకుండా, కోపద్రోవాలకు ఎక్కువగా లోనవ్వకుండా, మరి కోపాన్ని ఎక్కువగా తెచ్చుకోకుండా, గర్వముతో అహంకారముతో జీవించకుండా, వినయ విధేయతతో, నమ్రతతో, విశ్వాసంతో జీవిస్తూ మనల్ని తగ్గించుకుని యేసుక్రీస్తు నామములో ఎప్పటికప్పుడు ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యం కూడా మనం వినేది, ఆలకించేది ఏమిటంటే యేసు పాదములు. చూడండి ప్రియులారా, ఎవరైతే యేసు పాదముల దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసు పాదముల చెంతకు చేరుతారో, ఎవరైతే యేసు పాదముల దగ్గరికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసు పాదముల దగ్గరికి వచ్చి ఆయనకు మొరబెడతారో, ఎవరైతే యేసు పాదముల దగ్గరికి వచ్చి విశ్వాసముతో నమ్మికతో వారికి తెలియపరుస్తారో, తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని తట్టి ముట్టి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాధి నుంచి, వారికి ఉన్నటువంటి ఇక్కట్ల నుంచి, వారికి ఉన్నటువంటి గడ్డు కాలము నుంచి ఆయన విడుదల విముక్తికరం చేస్తారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రియులారా. అందుకని మన బైబిల్ గ్రంథంలో చదువుకున్నట్లయితే ఎవరైతే యేసు పాదముల దగ్గరికి వచ్చారో, ఎవరైతే యేసు పాదముల దగ్గరికి వచ్చి మొరపెట్టారో, ఎవరైతే యేసు పాదముల దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చి ఆయనకి తెలియపరిచారో, యేసుక్రీస్తు ప్రభు వారిని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు అన్నమాట. కాబట్టి మనము ఒక్కసారి బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల గురించి, ఆయన పాదము దగ్గరికి వచ్చిన వారి ఎడల ఇటువంటి అద్భుతాలు చేశాడు, ఒక్కసారి మనము విని ఆలకిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేశారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదం దగ్గర పడవేశారు. ఎటువంటి వారిని పడేశారు చూడండి. కుంటివారు, నడవలేని వారు, చూడండి ప్రియులారా, నడవలేని వారిని తీసుకొచ్చి యేసు పాదం దగ్గరికి వచ్చి పడేశారు. తర్వాత గుడ్డివారు, యేసుక్రీస్తు ప్రభుని చూడలేని వారు, స్వరాన్ని మాత్రమే ఆలకించగలుగుతారు, క్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని స్పష్టముగా, యేసుక్రీస్తు యొక్క ముఖకాంతిని స్పష్టంగా పొందనేటువంటి వారు, చూడనేటువంటి వారు, ఇహలోకమైనటువంటి వెలుగును చూడనేటువంటి వారు, లోకమంతా ఎప్పుడు ఎల్లప్పుడూ చీకటిగానే ఉంటుంది ప్రియులారా. మరి అటువంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, మరి ఆయన పాదము దగ్గరికి తీసుకొచ్చి పడవేశారు. తర్వాత మోగవారు, వినలేరు, మాట్లాడలేరు, మోగవారు ప్రియులారా. మరి అటువంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదము దగ్గర తీసుకొచ్చారు. తర్వాత అంగవైక్యం గలవారు, చూడండి ప్రియులారా, కాళ్ళు చేతులు లేనటువంటి వారు, మరి రకరకాలైనటువంటి వ్యాధి బాధలతో జీవించేవారు అన్నమాట. మొదలైన అనేకులంటే అనేకమంది వ్యాధి బాధలతో బాధపడేవారని అంతాన్ని. ఇహలోకంలో చాలామంది అనేకమంది వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. ఒకసారి మనము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడేవారు వస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రియులారా, మనం ఉన్న టౌన్లో, మనం ఉన్న సిటీలో చూసుకున్నట్లయితే ఎన్ని హాస్పిటల్ ఉంటాయి, అన్ని హాస్పిటల్ ఖాళీ ఉండలేదు అసలు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి రోగులు. అందుకని యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు, మీరు రోగుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అన్నాడు. కానీ కొంతమంది రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి డబ్బులు అడుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ప్రియులారా. ఆయన ప్రార్థన చేయమన్నాడే కానీ డబ్బులు అడుక్కోమని చెప్పలేదు ప్రియులారా. రోగులను దర్శించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మరి రోగాలతో బాధపడేవారు, రోగాలతో బాధపడి సతమతమయ్యేవారు, రోగాలతో బాధపడి వేదన పడేవాళ్ళు, రోగాలతో బాధపడి ఆందోళన చెందేవారు, రోగాలతో బాధపడి ఏమి చెయ్యాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే రోగంతో అక్కడ మనం బెడ్ మీద పడుకుంటేనే మనకు తెలుస్తుంది ఆ రోగం యొక్క బాధ, ఆ రోగం యొక్క వేదన. మరలా ఈ హాస్పిటల్ నుంచి ఇంటికి ఇప్పుడు వెళ్తామని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేకమైనటువంటి రోగాలతో బాధపడేవారిని ఆయన తీసుకొచ్చారన్నమాట. గుడ్డివారు, కుంటివారు, మోగవారు, అంగవైక్యం గలవారు మొదలైన అనేకులను తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర పడవేశారు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర పడవేశారు? ఎందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర పడవేసి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే
ఆయన పాదములో ఉన్నటువంటి శక్తి, ఆయన పాదములో ఉన్నటువంటి పవిత్రత, ఆయన పాదములో ఉన్నటువంటి మహిమ, ఆయన పాదములో ఉన్న అద్భుత కార్యాలు, ఆయన పాదములో ఉన్న ఆశ్చర్య కార్యాలు జన సమూహములు ఎరిగి ఉన్నారు, జన సమూహమును తెలిసి ఉన్నారు. అందుకని 29వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుని ఉండగా బహు జన సమూహములు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన గలిలయ సముద్రమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా, గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరలా ఆ సముద్రం పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, ఆ కొండ ప్రాంతం మరి గలిలయ సముద్రం ఎంతో మరి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి సముద్రం అన్నమాట ప్రియులారా. ఆ సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభు మరి అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆ సముద్రం మీద యేసుక్రీస్తు పడవలో ప్రయాణం చేశాడు ప్రియులారా. మరి గలిలయ సముద్రము ఎంతో మరి మహిమగల సముద్రం. మరి అక్కడ పక్కనే ఉన్నటువంటి కొండలు, సముద్రమును ఆనుకుని ఉన్నటువంటి కొండలు, ఆయన మరి ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చుని ఉండగా అక్కడికి గొప్ప జన సమూహములు అనేక మంది వచ్చి మరి ఈ యొక్క వ్యాధితో మరి అనేక రోగాలతో బాధపడిన వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర పడవేశారు. ఆయన వారిని ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఉండి ఆయనకు ప్రార్థన చేశారు, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకముగా ఆయనకి తెలియపరిచారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు అని ఆయనకి మరి మొక్కారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వే మమ్మల్ని స్వస్థపరచు ప్రభువా, నువ్వే మా యొక్క చూపునివ్వు ప్రభువా, నువ్వే మాకు నడకనివ్వు ప్రభువా, నువ్వే మాకు మాట్లాడే శక్తినివ్వు ప్రభువా, నువ్వే మా యొక్క రోగాల నుంచి విముక్తిని విడుదల కలగచే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరైతే మరి తెలియపరిచారో ఆయన వారిని స్వస్థపరిచాడు. ఆయన వారిని మరి స్వస్థపరిచి వారికి కావలసినవి అనుగ్రహించాడు. అందుకని మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచడియు, గుడ్డివారు చూచడియు జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహింపరిచిరి. చూడండి ప్రియులారా, కుంటివారు మరి మోగవారు మాట్లాడడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదం దగ్గర పడిన మోగవాడు స్వస్థ పొందాడు. ఎంతమంది అయితే మోగవారు ఉన్నారు, మోగవారు అంటే బహుశా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొంతమంది ఉండవచ్చు. అందుకని మోగవారు అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. తర్వాత అంగహీనులుగా ఉన్నవారు కూడా చాలామంది ఉండొచ్చు, బహుశా వాళ్ళు కూడా బాగుపడ్డారు. తర్వాత కుంటివారు కూడా చాలామంది ఉండొచ్చు బహుశా. అందుకని కుంటివారు కూడా నడవటం ప్రారంభించారు. చూడండి, మనం నడిపించే దేవుడు అన్నమాట ప్రియులారా. మరి ఆయన కుంటివారిని గుడ్డివారిని కూడా మరి చూపునిచ్చాడు. గుడ్డివారు కూడా యేసుక్రీస్తు చూపునిచ్చాడు. ఇవన్నీ చూసినటువంటి జన సమూహములు ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఇవన్నీ చూసినటువంటి జన సమూహములు ఎంతో ఆశ్చర్యపడిపోయి ప్రియులారా మరి ఇశ్రాయేలు యొక్క దేవుని మహింపరిచారు. ఎందుకని ఇశ్రాయేలు దేవుని మహింపరిచారు? ఎందుకని ఇశ్రాయేలు దేవుని మహింపరచవలసి వచ్చింది ప్రియులారా? ఇశ్రాయేలు దేవుడే కదా కుమారుడి యొక్క భూలోకానికి పంపింది. ఇశ్రాయేలు దేవుడే కదా కుమారుడిని పరలోకం యొక్క భూలోకానికి పంపించింది. ఇశ్రాయేలు దేవుడే కదా కుమారుడు ద్వారా ఇక్కడ అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నది. ఇశ్రాయేలు దేవుడే కదా కుమారుడు ఉండి ఇటువంటి కార్యాలు చేస్తున్నది. ఇశ్రాయేలు దేవుడే కదా కుమారుడి ఎడల అనేకమైన మహిమ కార్యాలు జరిగించున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ఉన్నాడు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే, నన్ను ఎరిగితే నా తండ్రిని కూడా ఎరిగినట్లే, నా తండ్రిని ఎరిగితే నన్ను కూడా ఎరిగినట్లే, నాలో నా తండ్రి ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రియులారా. అందుకనే ఇశ్రాయేలు దేవుని మహింపరిచారు. ఎంత అద్భుతమైనటువంటి కుమారుణ్ణి, ఎంత ఆశ్చర్యకారైనటువంటి కుమారుణ్ణి, ఎంత బలాఢ్యుడైన కుమారుణ్ణి, ఎంత శక్తివంతమైన కుమారుణ్ణి, ఎంత మహిమగల కుమారుణ్ణి, ఎన్ని అద్భుతాలు చేసే కుమారుణ్ణి మా కొరకు భూలోకానికి పంపావు. ఇశ్రాయేలు దేవుడిని మహింపరిచారు ప్రియులారా. మరి యేసు పాదం దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన అనేక మందిని కూడా స్వస్థపరిచినటువంటి మరి బైబిల్ వాక్యాలు కూడా రాయబడి ఉన్నవి. రోమిలకు రాసిన లేఖ 15వ అధ్యాయము
30వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడడం వల్లని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను అన్నాడు. ప్రియులారా, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి ప్రియులారా, మరి ఆయన పాదము తిరిగి వచ్చి ప్రార్థన చేసేవాడు, ఆయన పాదము తిరిగి వచ్చి ఆయనకు మొరపెట్టేవారు. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడనమాట. అందుకని రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించదురు, ఇందు విషయమే ఉత్తమమైన వాడిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం మన పాదములకు వెలుగై ఉన్నది. ఆయన యొక్క వాక్యము మన పాదములకు వెలుగై ఉన్నది. ప్రియులారా, ఆ ఎలుగు క్రీస్తులో ఉందన్నమాట. క్రీస్తు ఆ ఎలుగులో ఉన్నాడు. ఆయన యొక్క వాక్యము, ఆ వాక్యము వెలుగు రూపంలో ఉంది కాబట్టి ఆ వెలుగు మన యొక్క పాదములకు దీపమై ఉంది. అది దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు, దేవుడే మనం నడిపిస్తున్నాడు. అందుకని నీ వాక్యమే వెలుగై ఉన్నది అని ప్రియులారా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క పాదం దగ్గరికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మొరపెడతారో, తప్పకుండా దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన భక్తుని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర నిలబడింది ఎవరు? హూ స్టూడ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఎవరు యేసు పాదముల దగ్గర నిలబడ్డారు అంటే ప్రియులారా, పాపాత్మురాలైన ఒక స్త్రీ. సమాజములో అందరి చేత పాపాత్మురాలు అని పరిగణింపబడుతున్న స్త్రీ, సమాజములో అందరి చేత ఒక పాపాత్మురాలను ముద్ర వేయించుకున్నటువంటి స్త్రీ, సమాజంలో అందరి చేత ఒక పాపాత్మురాలని పిలువబడుతున్నటువంటి స్త్రీ, సమాజంలో అందరి చేత పాపాత్మురాలు అని వెలిబెట్టినటువంటి స్త్రీ, సమాజంలో అందరి చేత పాపాత్మురాలని చిన్న చూపు చూసేటటువంటి స్త్రీ, సమాజంలో అందరి చేత ఛీ అని అనిపించుకునే ఒక పాపాత్మురైన ఒక స్త్రీ. అటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఒక పరిసయ్యుడి ఇంటికి వచ్చి భోజనము కూర్చున్నాడని ఎరిగి తెలుసుకుని ఆయన యొక్క పాదముల దగ్గర వచ్చిందన్నమాట. మరి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడింది. ప్రియులారా, ఆయన పాదముల దగ్గర నిలబడింది. చూడండి, ఆ యొక్క స్త్రీ యొక్క విశ్వాసం ఎలాంటిది, ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి నమ్మిక ఎలాంటిది? కనీసం ఆయన పాదం దగ్గర నిలబడితే నా పాపములు కడిగేస్తాడు, కనీసం ఆయన పాదం దగ్గర నిలబడితే నాకు పాప జీవితం పోతుంది, కనీసం ఆయన యొక్క పాదం దగ్గర నిలబడితే ఆయన నా పాప జీవితాన్ని నుంచి విముక్తిని విడుదల కలగజేస్తాడు, కనీసం ఆయన పాదం దగ్గర నేను నిలబడితే నా యొక్క జీవితాన్ని ఆయన మారుస్తాడని విశ్వాసముతో నమ్మికతో ఈ యొక్క స్త్రీ ఆయన యొక్క పాదముల దగ్గర వెనక తట్టు ఉండి నిలబడిందని వాక్యం స్పష్టంగా రాయబడింది ఇక్కడ. అందుకని ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి, చూడండి ప్రియులారా, ఏడ్చింది కన్నీటితో, వేదనతో, రోదనతో. మరి వెనకతో ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తాను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి ఉండెను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. చూడండి ప్రియులారా,
యేసుక్రీస్తు యొక్క పాదముల చెంత దగ్గరికి వచ్చి మరి ఆమె కన్నీటితోనూ వేదనతోనూ రోదనతోనూ మరి ఆ యొక్క తీసుకొచ్చినట్టు అత్తడితో ఆయనకు పాదములను కడుగుతుంది, ఆయన పాదములు కూడా ముద్దు పెట్టుకుందని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఆయన ప్రవక్తని ఎడల ఈ పరిశీలందరూ కూడా అనుకుంటున్నారు ఏమి ఎట్టుదో ఎలాంటిదో ఇటువంటి జీవితం జీవిస్తుందో అని తమలో తమను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నారని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి, వారిలో ఒకడు 500 దినారములను మరి ఒకడు 50 దినారులు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా ఎంచుచిద్దమని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీ చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వేడుకు తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరబోసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా, ఆ విస్తారమైన పాపములు చేసింది, అది కరెక్టే, అది యేసుక్రీస్తు ప్రభు కూడా తెలుసు. కానీ యేసు యొక్క పాదం దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు విస్తారంగా ప్రేమించింది అన్నమాట. ఎంతగానో ప్రేమించింది, ఎవరు ప్రేమించినట్టు ఎంతగానో ప్రేమించింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క పాపములన్నింటి కూడా కడిగివేసి క్షమించి మరి ఆమెనే శుద్ధురాలుగా చేశాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే మరి నీ పాపలు క్షమించబడినవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపలు క్షమించమని ఇతడతడిని తమలో తాము అనుకుని సాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసమును రక్షించును, సమాధాన గలదాన వెళ్ళమన్నాడు. ప్రియులారా, నీ పాపములన్నీ కూడా కడిగివేయబడినవి, నీ విశ్వాసమును రక్షించును, కాబట్టి నువ్వు సమాధానం గలదానవే ఇల్లు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదం దగ్గరికి వస్తే ఆయనే మనల్ని శుద్ధి చేస్తాడు, ఆయన మన యొక్క రోగాల నుంచి విడుదల కలగజేస్తాడు. మనకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎందుకంటే దేవునికి సమస్తమంతా కూడా సాధ్యమే. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సమస్తం సాధ్యమే. సాధ్యమైనటువంటి దేవుని యొక్క పాదముల దగ్గర మనం ఉండాలి. మనుషుల పాదం దగ్గర కాదు, లోక మనుషుల యొక్క పాదం దగ్గర కాదు, మనుషులను నమ్మటం కాదు, మనుషుల్ని ఆశ్రయించడం కాదు. యెహోలోకములో మనుషులు స్వార్థపరులు, అహంకారులు, మోసగాండ్రులు, గర్వముతో, అహంకారముతో, ధన వ్యామోహముతో జీవిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి యెహోలోకములో ఉన్నటువంటి మాటలు మనం వినవద్దు, దేవుని మాటలు మనం వినాలి. సాధ్యమైనటువంటి దేవుని మాటలు వినాలి. సమస్తానికి సాధ్య కారణమైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు మనం వింటే మన యొక్క జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యం జరుగుతుంది. కాబట్టి ఆయన మాటలు వింటూ, ఆయన యొక్క పలుకులు వింటూ మన జీవితం దేవుడి యొక్క వాక్యం దీవించి మహిమపరచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ నామమున నీ యొక్క వాక్యాన్ని విని ఆలకించిన నా ప్రభా, ఎవరెవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో నా తండ్రి, వాక్యము ద్వారా నా ప్రభా నీ పాదముల దగ్గరికి వచ్చి నా తండ్రి, నీ పాదముల దగ్గరికి వచ్చి నీకు మొరబెట్టి నా తండ్రి, వారి యొక్క జీవితం ఉన్నటువంటి వ్యాధి బాధను తొలగించడం ప్రారంభం చేస్తున్నా తండ్రి. గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెవిటివారు, అంగవైక్యం గలవారు, అనేకమైన రోగాలతో బాధపడేవారు నా తండ్రి, పక్షవాత రోగులు నా తండ్రి, గుడ్డు జబ్బుతో బాధపడేవారు, క్యాన్సర్తో బాధపడేవారు నా ప్రభా, కెడ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, గ్యాస్ ట్రబుల్తో, షుగర్తో, బీపీలతో ఎవరెవరైతే జీవిస్తున్నారో నా తండ్రి, వారందరూ కూడా నీ పాదం దగ్గరికి వచ్చి నీకు మరపెట్టే భాగ్యం దాయిచ్చి వారందరూ తట్టండి, ముట్టండి. వారందరి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమగల కార్యాలు జరిగించమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాడు కూడా తోడు నీడగొనమని మా రక్షణ యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడుగున తండ్రి, ఆమేన్. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు
నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడులేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.